అంతా కూడా ఇక్కడ మీటింగులు పెట్టి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సరే ఏ పార్టీ కన్నా గెలవాలనే ఒక ఆతృత ఉంటుంది. సరే ఇప్పుడు 8 మంది ఎంపీలు ఊహించని పరిణామం, అదేవిధంగా 8 మంది ఎమ్మెల్యేలు. సో ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు ఎక్కడెక్కడో నుంచి వచ్చి చేరినటువంటి గూటికి చేరినటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు మంచి అంటే ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మంచి స్థానాలు సాధించాలి. దాని ద్వారా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఒక్కసారైనా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఏంటి మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం, మీకున్నటువంటి నాలెడ్జ్లో ఏ పార్టీకి మ్యాక్సిమం సీట్లు వచ్చే అవకాశం ఉంది? ముందుగా యోయో టీవీ వీక్షక మహాశయులకు రవికి ప్యానల్ మిత్రులకు అందరికీ శుభ సాయంత్రం. ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిఫరెంట్ వేస్లో ఉంటాయి. వీళ్ళు అన్నది వీళ్ళు పార్టీ పరంగా అది ఎక్కడ ఉండదు. మొట్టమొదట మన రాష్ట్రంలో 32 జిల్లాలైనాయి. 32 ఇప్పుడు జడ్పీ చైర్మన్లు ఉన్నాయి. దాదాపు 540 రూరల్ మండల్స్ ఎంపీటీసీలు ఉంటాయి, మండల్ ప్రెసిడెంట్లు. గ్రామ పంచాయతీ 12,867 గ్రామ పంచాయతీలు. ఒరిజినల్గా గ్రామాలు ఉన్నాయి 10,700 10,900 ఉంటాయి. అంటే ఒక్క గ్రామంలో తండాలు కానీ మదిరలు కానీ సపరేట్ గ్రామ పంచాయతీలు అవుతాయి. మొత్తం ఓటర్ల కాడికి వచ్చే వరకు 1,67,000 ఓటర్స్ ఉన్నారు. 67 కోట్లు, సార్ 67 లక్షలు, 1,67 లక్షలు ఉన్నారు. 1,67 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో 2019 కంటే ఇప్పటికీ 30 లక్షల ఓటర్లు ఎక్కువ అయ్యారు. ఇందులో 85,23,000 మహిళలు ఉన్నారు. ఈవెన్ 50% కంటే ఎక్కువ మహిళలు ఉన్నారు రూరల్ పాపులేషన్ ఓటర్స్లల్లా. ఇక గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో, ఈ గ్రామ పంచాయతీ గ్రామ స్వరాజ్యము 2 అక్టోబర్ 1959 నాడు ప్రారంభించారు గ్రామ పరిపాలన, అదే గ్రామ స్వరాజ్యం కింద. అయితే ఇక్కడ ఇంతమంది ఉన్నా కూడా ఇక్కడ ఏముంటుందంటే మొట్టమొదట ఈ పార్టీలు, కులాలు, మతాలు అన్నీ పక్కకు పెడతారు. ఫస్ట్ వార్డు మెంబరు క్యారెక్టర్ ఏందనేది ప్రజలు చూస్తారు. వార్డు మెంబర్ ఈ పార్టీ ఆ పార్టీ అని పక్క పెడతారు. వార్డు మెంబర్ క్యాలిబర్ ఏంది, ఎంత మటుకు చేయగలుగుతాడు అనేది ఉంటారు. ఇక కొందరు లాలు వచ్చి తాగబోసుడు తినబోసుడు గీయాలి. రేపు ఓటర్లు కూడా మొత్తం ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేట్స్ అమ్ముడు పోయిన దాఖలాలు. వార్డు మెంబర్ ఇక్కడ క్రైటీరియా ఏదైతుందో, వార్డు మెంబర్ ఎంత మటుకు ఆనెస్ట్ అందుబాటులో ఉంటాడు అది అన్నారు. కొందరు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నోళ్ళు పన్నోళ్ళు కూడా పోయి వార్డు మెంబర్కి గెలిచి సర్పంచ్ అయిదామన్న ఊహాలు ఉన్నోళ్ళు ఉంటారు. అదొకటి. సర్పంచ్ కూడా లోకల్ ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. క్యాస్ట్ తర్వాత రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. అందులో కూడా ఎవరు క్యాండిడేట్ బెస్ట్, ఈవెన్ బీసీలు ఉన్నారు అనుకోరు. బీసీలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాస్ట్ ఉన్నది, క్యాస్ట్ పేరు ఉంది కానీ ఆ క్యాస్ట్లో ఎంత మటుకు చేయగలుగుతారు. బీసీలో 2 ఉన్నారనుకోరి, ఎవరు ఏ క్యాస్ట్ అక్కడ ఏ పాపులేషన్ ఎక్కువ ఉంది అది ఇంపార్టెంట్, కీ రోల్ ఉంటుంది. ఇక్కడ తర్వాత ఏదైతుందో రిజర్వేషన్ ఇవన్నీ 50% ఎబో అన్న దాని మీద అవన్నీ ఉంటుంది. రొటేషన్ సిస్టంలో గ్రామ పంచాయతీలు అవన్నీ ఉంటాయి. దానికి ఇక్కడ ఎన్టీ రామారావు ఒకటి ఏదైతే ఉందో, ఉన్న సర్పంచ్కే సక్క దిక్కులేరా నాయన అంటే 80 ఏళ్ళ ఎంపీటీసీ మండల్ ఏదైతే ఉందో, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్ అని, తర్వాత జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ మెంబర్ అని. వీళ్ళు ఒరగబెట్టేది లేదు, వీళ్ళకి అధికారాలు లేరు, వీళ్ళు త్రిశంకు స్వర్గం ఉంటారు అన్నట్టు. వీళ్ళకి ఏం పవర్స్ ఉండవు. ఇప్పుడు సకాండ భారతదేశంలో అందరికంటే గొప్ప ఏది ఉన్నది, ఒక ప్రత్యేకత ఎవరికి ఉన్నది అంటే సర్పంచ్కి ఉన్నది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి మొదలుపెట్టి ఇక్కడ గ్రామ పరిపాలనాధికారి కూడా ఎవరికి ఏంటంటే చెక్ పవర్ లేదు. చెక్ పవర్ ఉన్నది ఓన్లీ సర్పంచ్. చెక్ పవర్ అప్పుడు రాజ్యాంగంలో ఏదైతే ఉందో పంచాయతీరాజ్ వ్యవస్థలో చెక్ పవర్ సర్పంచ్కి ఇచ్చారు. గతంలో చెక్ పవర్స్ ఉన్న దాని మీద ఏదైతే ఉందో, మొబిలైజేషన్ ఫండ్స్ యూజ్ చేసుకున్న తర్వాత సక్రమంగా ఉంటే వాళ్ళు వచ్చేది. ఇప్పుడు ఏమైపోయింది, గ్రామ పంచాయతీ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నాయి, డిస్ప్లే చేస్తలేరు ఎంత వస్తుంది ఎంత పోతుంది అన్నది. అది ఒకటి. ఎందుకంటే మనీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఏదైతే ఉందో డబ్బు ప్రమేయం ఎక్కువైపోతున్నది గ్రామ పంచాయతీలలో. ఈవెన్ సర్పంచ్ కూడా 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి కాంటాక్ట్ చేసి వచ్చే పరిస్థితులు ఉన్నారు. వీళ్ళు వచ్చిన దగ్గర ఏంటంటే వాడు రాగానే సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ ప్రజలు ఏదైతే ఉందో ప్రాథమికంగా ఓటర్ను చూసి చేసే పరిస్థితి, అది క్యాండిడేట్ ఎవరు అనేది డిసైడ్ చేసుకోలేదు. ఎవరు తాగవస్తారో తినవస్తారో ఆ రకంగా ఇట్లా ఏదైతే రాను రాజు గారు గుర్రం గాడి అయినట్టు పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా ఆ రకంగా అయిపోతున్నది. ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు బీజేపీ అన్నది కాదు, బీఆర్ఎస్ అన్న దాని మీద కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు. ఇక్కడ లోకల్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫండ్స్ రావాలంటే రూలింగ్ పార్టీకి పోగుతారు. విన్నారా? సర్పంచ్ అపోజిషన్ పార్టీలో పోతే ఆడు ఏం రాదు ఏమన్నా ఉద్దేశం ఏమన్నా అంటే వాళ్ళు అంట గెలిచినా మళ్ళీ ఇళ్ళనే జంప్ అవుతారు.
ఆ రకంగా ఏదైతే ఉందో బీఆర్ఎస్ వాళ్ళు పాపం వాస్తవంగా ఉన్నది క్యాడర్ ఉన్నది అని వాళ్ళ ఎక్స్పెక్టేషన్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే జరగబోయే పరిణామాలు ఏదైతే ఉన్నదో ఎందులో గెలిచినా మళ్ళీ ఇళ్ళకి జంప్ అవుతారు. పవర్ లేకపోయేవారు కానీ పిచ్చిలేస్తుంది, ఫండ్స్ రావు, బిల్స్ రావు. ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతుంది అది అక్కడ. అందుకోసము ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ రూలింగ్ ఉంటుందో అక్కడ జంప్ అవుతారు. ఖచ్చితంగా ఇది వాస్తవము. మనకు సజీవ సాదృశ్యం ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు అపోజిషన్ పార్టీలకి వెళ్ళి రూలింగ్ పార్టీకి ఎందుకు జంప్ అవుతారు? పర్సనల్ అజెండా, పబ్లిక్ అజెండా రెండు. ఈ రకంగా వరకు ఇక దాని ప్రకారం ఏదైతుందో పాపం మన యాదగిరి తప్పుపట్టడు కాదు, ఎవరి ఆశల వాళ్ళది ఉంటుంది. కాకపోతే అనుకున్నంత ఏంటంటే మళ్ళీ ఇంకొకటి లోకల్ బాడీ ఎలక్షన్ పార్టీ సిస్టమ్ మీద నడవది. సర్పంచ్ ఎలక్షన్స్ ఏదైతుందో ఇవి ఉండదు. ఇక ఇంకోటి ఏదైతుందో వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ ఖచ్చితంగా ఉంటారు, 5 ఏళ్ళలో చేయాల్సిందే. రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, వాళ్ళ ప్రతి ఒక్కరికి అధికారం అందాల్సిందే. కాకపోతే బీసీలది ఏంటంటే ఐకమత్యం ఉండదు. 92 కులాలు ఉన్నాయి. బీసీల ఐక్య వేదిక అని పెట్టిండు ఇంతకుముందు. ఎవరు మన ఆయన పేరేంది, కాసాని జ్ఞానేశ్వర్ గారు ఐక్య కులాల అధ్యక్షుడు అని పెట్టిండు, ఐక్య వేదిక అధ్యక్షుడు అని పెట్టిండు. తర్వాత ఈయన ఎవరు మన కృష్ణయ్య, కృష్ణయ్య మేము చదువుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నాడు. రెవెన్యూ గిరిదవారు ఉద్యోగం రాజీనామా చేసి వచ్చి కూడా బీసీల తరఫున వకాలత్ పుచ్చుకొని చేస్తూ ఉన్నాడు. కానీ ఇంత మాట సాధించింది అన్నది ఎక్కడ లేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన ఏదైతే ఉందో ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఫస్ట్ పర్సనల్ క్యారెక్టర్ ఏందన్నా చూస్తారు ఓటరు. తర్వాత ఆయన నిజాయితీ ఎంత మటుకు, ఆయన లోకల్ ఉంటాడా లేదా, తర్వాత ఆయన ఏ పార్టీ తరఫున ఉన్నాడని పక్క పెడతారు. వచ్చిన తర్వాత వీళ్ళు గెలిచిన తర్వాత ఏంటంటే ఇక జంపు జలాన్ని కేసులు నడుస్తాయి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకు అధికారం లేకపోతే ఏం పైసలు రావు కదా. ఇప్పుడు పాపము బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళందరికీ ఇప్పుడు బిల్లులు వస్తలేవని నెత్తి బట్టలు చింపుకొని నెత్తి విక్కొని జుట్టు కత్తిరించుకొని పరిశాలలు ఉంటాయి కదా. అందుకోసం ఇక్కడ కాంగ్రెస్కు పెద్ద వీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక బీజేపీకి వచ్చేవారికి ఏమవుతుందంటే బీజేపీకి అనుకున్నంత ఉండదు. ఇక్కడ గతంలో తెలంగాణలో నేను చూసిన 60 ఏళ్ళల్లో కూడా బీజేపీ ఏదైతే ఉందో వీళ్ళు ఇక్కడ హైదరాబాద్లో గానుగెద్దు చుట్టూ గానుగు తిరిగినట్టు, గానుగ చుట్టూ గానుగెద్దుకు తిరిగినట్టు వీళ్ళు ఇక్కడ ఏదైతే లోకల్ రాజకీయంతో బట్టి వీళ్ళు సిటీ దాటిపోయిన దాఖలాలు లేవు. లోకల్లో కూడా బీజేపీకి ఏంటంటే బీజేపీలో ఫస్ట్ ప్రొజెక్షన్ ఏముంటుంది ఓటర్ది మోడీ మీద ఉంటుంది, మోడీ మీదకెళ్ళి ఉంటుంది. ఇక్కడ లోకల్లో కిషన్ రెడ్డి లేకపోతే బండి సంజయ్ అనేది పక్క పెడతారు. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా బాల్ బచాయించి, ఎందుకంటే ఇద్దరు వీళ్ళు ట్రయాంగులర్ పోటీ, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు, మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీఆర్ఎస్ ఏమంటుంది బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటారు. ఇదే ఎవరో ఒక్కొక్కరు కాదు. కాకపోతే కొద్దిగా మొగ్గేం ఉంటుంది అంటే బీజేపీ బీఆర్ఎస్కు కొద్దిగా అంటగాగిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు మోడీ పథకాలు రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తుండు కదా సార్. అదొకటి మన యాదగిరి చెప్పినట్టు యాదగిరి ఆ రైతు బంధు నేను చెప్తా యాదగిరి గారు నేను చెప్తా ఒకటి యాదగిరి గారు. ఇప్పుడు హామీలు తోమీలు అన్ని పక్కకు పెట్టారు పబ్లిక్ ఇక్కడ. ఎందుకంటే ఎలాగో వచ్చాయి కదా, అది వచ్చేదా వీళ్ళు హామీలు వచ్చేసచ్చేది కాదు ఇచ్చేటోళ్ళు. వీళ్ళు హామీలు అధికారం అడిగే ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి పుణ్యానికి వస్తుందంటే ఫినాయిల్ కూడా పుక్కడికి అడుగుతారు. ఇక్కడ రైతు బంధు ఏమంటారు, రైతు బంధులల్లా 22,000 కోట్లు దుబారా ఖర్చు పెట్టిన వాళ్ళు. 600 ఎకరాలోడు 100 ఎకరాలోడు రాళ్ళు డేటా చూపెట్టా కదా. ఇప్పుడు యాదగిరి నువ్వు నేను సిస్టమ్ మీద ఊకుందాము, ధరణి పోర్టల్ ఓపెన్ చేద్దాము, వాళ్ళ బెనిఫిషియరీ లిస్ట్ తీసుకురా. మొత్తం కేటీఆర్ గారు చూపించిండు. ఏం లెక్క 10% మంది 5 నుంచి 10% దుబారా ఖర్చు 90% మంది రైతులు. ఆల్రెడీ దాని మీద రైతు బంధు మీద చాలా దుబారా జరిగిందని లెక్కలు చాలా ఒకటి వీళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ రైతు బంధే ఊరైతే 40 లక్షల మంది ఉండరా మీ లెక్క ప్రకారం చెప్పండి. 40 లక్షలు చెప్పండి. 40 లక్షల మంది దుబారా రైతులు ఉన్నారా? అట్లా కాదు, రేవంత్ రెడ్డి 40 మంది దుబారానే చెప్తా. 70 లక్షల మందికి కేసీఆర్ గారు చెప్పండి. ఇక్కడ వాస్తవంగా వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరు వాళ్ళు గుర్తించలేదు. విన్నారా, రాళ్ళు నేను చూపెడతా అంటున్నా. స్వయాన పట్టేదారు ప్లాటింగ్ అయింది కూడా ధరలు లెక్కించుకొని పైసలు తీసుకుని దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు అనుకున్నంత మాత్రాన అంతాలు కాదు. 100 ఓట్లలో 39 ఓట్లు వాళ్ళకి వచ్చాయి, 37 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. కాంగ్రెస్ 39 వచ్చినాయి, 14 ఓట్లు వాళ్ళకి వచ్చినాయి. మిగతా మేము 2 మిగతా పక్కబెట్టు. ఇక్కడ వాళ్ళు ప్రజలు ఇది చేస్తున్నారు, అది
చేస్తున్నానని వీళ్ళు బట్టలు చెప్పుకున్నంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. లోకల్ బాడీలో అసలు నమ్మరు, బీఆర్ఎస్కి అంటగడతారన్నది కూడా గ్యారంటీ లేదు. బీజేపీకి కూడా ఏంటంటే బీజేపీ గ్రామంలో ఎలుగబెట్టాలంటే ఇంకా చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉన్నది. వీళ్ళకు నేషన్ ఫస్ట్, విలేజ్ లాస్ట్ అన్నదానికి ఇక్కడ వీళ్ళకి ఏంటంటే పన్నా ప్రముఖులు ఆర్ఎస్ఎస్ ఎక్కడైతే ఉందో హిందుత్వం మీద కొన్ని ముస్లిమ్స్ వాళ్ళ డామినేషన్ అటువంటి ఉన్న దగ్గర ఇంపాక్ట్ దానిలో వస్తే వాళ్ళు రావచ్చు. వచ్చినా కూడా వీళ్ళకు రూలింగ్లో లేదు కదా స్టేట్లా. ఏం చేస్తారు గెలిచిన తర్వాత? మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి బీఆర్ఎస్, అది కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళి కాంగ్రెస్కి వస్తారు. ఎక్కడ నీళ్లుంటే చేపలు అక్కడ ఏడ పచ్చగుంటే ఆడ పందిరేస్తారు పబ్లిక్. ఎందుకంటే గతంలో రూపాయి ఖర్చు పెట్టకుండా ఎన్నుకున్న ఎలక్షన్ల దాఖలాలు ఇప్పుడు లేవు. ప్రతి ఒక్కటి కాస్ట్లీ అఫైర్ అయిపోయింది. వానికి మందు పెట్టాలి, బండి పెట్రోల్ వేయాలి, బిర్యానీ ఇవ్వాలి, ఇవన్నీ చేయండి. ఆడ కూడా లోకల్లో అంతే. ఓటర్ ఇక్కడ కరప్ట్ అయిపోయిండు. ఓటర్ను కరప్ట్ చేసింది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత వన్ బై వన్ రాయలసీమ కల్చర్ ఇక్కడ వచ్చి భ్రష్టు పట్టించిపోయింది. ఇక్కడ వీళ్ళు అనుకున్నట్టు నేను ఏమంటున్నా, రాహుల్ గాంధీ స్టేట్మెంటు తొక్కా తోలు భారత్ జోడో యాత్ర తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టి పాదయాత్ర చేసినా పబ్లిక్ నమ్మే పరిస్థితులు లేరు ఇక్కడ. ఎందుకంటే దేశం విభజన జరిగింది. అది ఒకటి, ఆ మూడు ఇట్లా కాదు. మళ్ళీ రేపు నెక్స్ట్ ఎలక్షన్ కర్ణాటక ఎగిరిపోతుంది. అయితే ఇది కూడా ఇదేం పోదు అన్న విషయం. ఇది ట్రాంగులర్ ఉంటుంది, మూడు ముక్కల ఆట లెక్క. ముగ్గురు పక్కా పోతుంది అది. ఎందుకంటే వాళ్ళు కన్నడిగలు కట్టరు హిందుత్వ వాళ్ళు ఏదైతే ఉందో అవన్నీ ఉంటారు. ఇక్కడ రాహుల్ గాంధీ ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మ్యాచ్యూరిటీ లేదు. అది మొఘల్ వంశస్థులలో బహదూర్ షా జఫర్ ఎవరైతే ఉన్నాడో లాస్ట్ రాజు బ్రిటిష్ వాళ్ళకి సరెండర్ అయ్యాడు. ఆ రకంగా రాహుల్ గాంధీది లాస్ట్ రూలర్ ఆఫ్ ది గాంధీ ఫ్యామిలీ. ఎప్పుడైతే కాంగ్రెస్ బాగుపడాలంటే, దేశం మొత్తం బాగుపడాలంటే గాంధీ కుటుంబాన్ని సమూలంగా పక్కకు పెట్టినాడు. భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్కు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉంటారు. నమ్మరు 80% నమ్మరు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చి వాళ్ళ గుదిబండ అయిపోయింది. ఇక్కడ బీఆర్ఎస్ కూడా సోషల్ మీడియా. ఇప్పుడు మనం యాదగిరి అంటున్నారు గ్యారంటీలు తొక్కా తోలు, అరే 8 లక్షల కోట్ల 7.5 లక్షల కోట్ల అప్పు చేసి పెడితే రేవంత్ రెడ్డి తాత ముత్తాతలు ఆస్తి అనిపించగానే 4 గవర్నమెంట్ ఆర్గనైజేషన్ యాదగిరి, నువ్వు గవర్నమెంట్ 4 లక్షల కోట్లు ఓన్లీ గవర్నమెంట్ అప్పులు. నీ కార్పొరేషన్లు ఈఆర్సీల ఎలక్ట్రికల్ రెగ్యులేటర్ కమిటీ ఎన్ని తీసుకొచ్చింది? మిగతా కార్పొరేషన్ కట్టని అప్పులు ఉన్నాయి సార్. ఎన్ని పెట్టినా 1,25,00,000 అప్పులు ఉన్నాయి కదా. ఇప్పుడు నేనేమంటున్నా, ఒకటి ఇనురిగా ఇంకొకటి మన మిత్రుడు అన్నాడు బీసీలు ఈబీసీలు ఓబీసీలు అన్నాడు. బీసీలు ఈబీసీలు వేరు. ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నప్పుడు ఆర్థికంగా వెనుకబడిన తరగతి వస్తుంది. అందులో మెజారిటీ మ్యాక్సిమం అగ్రవర్ణాల్లో ఏదైతే ఉంటో వాళ్ళే కొట్టుకపోతారు. వీళ్ళకి బీసీలకు 100% రిజర్వేషన్ ఉన్నది, 10% ఈబీసీలకు ఉన్న దాంట్లో వాళ్ళే వస్తున్నది. దాంట్లో ఇదన్నది లేదు. టాలెంట్ ఉన్న ఈవెన్ ఎస్సీలు ఎస్టీలు బీసీలు కూడా ఓపెన్ కేటగిరీలో వచ్చే ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పోస్టు వాళ్ళకు ఉంటాయి. అందుకోసం రాబోయే ఎలక్షన్లో వీళ్ళు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ప్రజలు తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరు ఎత్తున్నారో ఎంత వచ్చినా కూడా మళ్ళీ అల్టిమేట్గా ఏదైతే ఉందో ఎక్కడ పవర్ ఉంటే అక్కడ జంప్ అవుతారు. ఇప్పుడు లైట్ ఉంటేనే మినుగురు పురుగు వస్తుంది. వాళ్ళు అదే ధైర్యంతో 100% వాళ్ళ ధైర్యం ఉన్నా లేకున్నా వాస్తవం ఇది నేను చెప్పేది. వాళ్ళ ధైర్యం ఏముందా ఏమన్నది కాదు. రేపు మళ్ళీ 32 జడ్పీటీసీలలో ఏమైతే ఉన్నది ఆ పొజిషన్ నుండి వాళ్ళు కొట్లాడి ఏం చేస్తారు? ప్రజల మైండ్ కూడా మేకప్ అవుతుంది కదా. ఇప్పుడు జడ్పీ చైర్మన్ అవుతాడు, ఆయనకి ఏముంటుంది? అది ఎందుకంటే ఓపెన్ గా రూలింగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఫండ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ కాంగ్రెస్ డామినేటింగ్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా వస్తారు? బీఆర్ఎస్ నమ్మినా కూడా మళ్ళీ జంప్ అవుతారు. అది ఉండదు. బీజేపీకి మళ్ళీ రేపు వాళ్ళు ఇప్పటి నుంచే చిత్తశుద్ధి పెట్టుకుని ఏం చేయాలంటే గ్రామంలో ప్రతి దగ్గర వాళ్ళకి మంచి బేస్ ఉన్నది. ఇప్పుడు రూరల్లో వీళ్ళకి పెద్ద అనుకున్నంత దాని మీద ఎందుకు లేదు అంటే వీళ్ళు ఆర్గనైజేషన్ల మొట్టమొదటి నుంచి గత 40-50 ఏళ్ళ నుంచి బీజేపీ కూడా గ్రామాలలో ఏదైతే ఉందో వీళ్ళు పాతక పోలేదు, ఎవరు ఎదగలేదు, ఎదిగేటోని దగ్గర రానియలేదు. అర్బన్ వీళ్ళకి అర్బన్ ఓటర్స్ దగ్గరనే మంచి పెట్టి ఉన్నది. ఇక్కడ మనము ఇప్పుడు యాదగిరి అంటున్నారు మొత్తం ఇది చేయాలి. అరే నీ ఓట్లు వేసింది ఎవడా? మిడిల్ క్లాస్ ఎక్కడ పోతారు? మధ్యతరగతి వాళ్ళు. ఇలా దేశం ఇయ్యాల కాదు, నువ్వు నేను కాదు. ఇప్పుడు మొగల అలెగ్జాండర్ దండయాత్ర కంటే ముందర నుంచి మొదలు పెడితే బీసీల అప్పటి నుంచి కూడా మధ్యతరగతి. ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి ఇలా పరిపుష్టంగా ఉందంటే మధ్యతరగతి వాళ్ళు ఏదైతే ఉందో వాడు తిన్నా తినకున్నా ఏదో మనకు రక్షణ కోసం సేవింగ్స్ అన్ని ఇలా బ్యాంకు వాళ్ళ డిపాజిట్లు అన్నీ వాళ్ళవి మధ్యతరగతి వాళ్ళవి. వీళ్ళు గరీబోలేవాడు పుణ్య గవర్నమెంట్ ఇస్తే పంచక తింటారు, అమీరోడు వాడు దోసుకపోతాడు అప్పులతోని. అక్కడ ఉన్నది ఎవరిది? బ్యాంకులు కాపాడుతున్నాయి, ఇలా గట్టెక్కున్నాయి, బలిష్టంగా పరిపుష్టంగా ఉన్నాయంటే మధ్యతరగతి వాళ్ళ డిపాజిట్